థ్యాంక్స్ అన్నా. వస్తామ్మా. ఒకళ్ళతోనే వేగలేకపోతున్నాను, దీనికి తోడు నీ తమ్ముడు ఒకడు. నేను ఆఫీస్కి వెళ్తాను బాబు. సుగుణా, అమ్మా సుగుణా. రండి ఆంటీ. రండి రండి. బాగున్నావా తల్లి? బాగున్నానంటీ, కూర్చోండి. ఎలా ఉన్నావు పవిత్ర? సీను వాళ్ళ అమ్మతో వచ్చిందంటే కంప్లైంట్ చేయడానికి తీసుకొచ్చిందా? సీను మా తమ్ముడు. నమస్కారం అండి. నమస్కారం మేడం. హలో. హలో అండి. కాలేజ్ చదివయ్యాక మా ఊళ్ళో మా తమ్ముడు 4 మినీ బస్సులు రన్ చేస్తున్నాడు. మరింకేం బెజవాడ వచ్చావంటే మినీ బస్సులోనే ఊరంతా తిరిగేయచ్చు. అవునా? అయ్యో ఆంటీ, చిన్నప్పటి నుంచే వీడు ఆంజనేయ భక్తుడు. ఆడవాళ్ళని కన్నెత్తి చూడ్డు. అబ్బాయి చూపేంటి అలా ఉంది? ఇదేంట్రా, ఎదురింటి వాళ్ళు శత్రువులా కీచులాడుకుంటారే, ఇప్పుడు ఏకంగా ఇంట్లోకే వచ్చి కూర్చున్నారేంటా అని ఆలోచిస్తున్నట్టున్నాడు. అబ్బే లేదంటే. అయినా మగాళ్ళన్నాక అనేక సమస్యలుంటాయి. దానికి ఆడవాళ్ళం మేమేం చేయగలం? వాళ్ళు తెల్లవారి 9 గంటలకు బయలుదేరి రాత్రి 8 గంటలకు ఇంటికొస్తారు. అంతవరకు పక్కింటోళ్ళతో మాట్లాడుకు, ఎదురింటి వాళ్ళతో మాట్లాడుకు అంటే ఇక జీవితం వంటింటికి అంకితం. వాళ్ళు లేనప్పుడు ఎంచక్కా అందరూ స్నేహంగా ఉంటాం. ఓహో. సుగుణ, చెప్పా పెట్టకుండా ఊరికెళ్ళిపోయావేంటమ్మా? ఏం లేదాంటీ, నాకు ఆయనకి ఓ చిన్న గొడవైంది. ఆయనతో మాట్లాడొప్పించి మా ఇద్దరిని కలపడానికి తనొచ్చాడు. కలపడానికా? సుగుణ, నువ్వు లేవని మేమెక్కడికి వెళ్ళలేదు. రేపు వెళదామా? వెళ్దామే. నెక్స్ట్ వీక్ ఆండ్రూ పెళ్లికి వస్తున్నావుగా పవిత్ర? ఇంకా ఏమీ అనుకోలేదు. మా నాన్నని అడిగితే ఒప్పుకోరు. ఇలాగే ఫ్రెండ్స్ అందరి ఫంక్షన్స్ మిస్ అయిపోతున్నాను. 1 డే బిఫోర్ బయలుదేరితే నెక్స్ట్ డేకి వచ్చేయచ్చు. బట్ నువ్వు డిసైడ్ చేసుకో. సరే, నేను